హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ మురళీ శర్మ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ కూడా బీహార్ ఎలక్షన్స్ గురించే చూస్తున్నారు. మరి బీహార్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఏ పార్టీ గెలవబోతుంది, ఏ కూటమి గెలవబోతుందా అని చెప్పేసి సర్వత్రా ఒక ఆసక్తి అయితే ఉంది. సో ఇప్పటి వరకు ఉన్న ఈ కండిషన్ ప్రకారం చూసుకుంటే మరి ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు, మరి మొత్తం కూడా దీనికి సంబంధించిన సర్వేలు జరుగుతున్నాయి కదా, ఏ వైపు నిలబడుతున్నాయి, మరి ఏ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది? బీహార్ ఎలక్షన్స్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు దేశమంతా కూడా బీహార్ వైపు కూడా చాలా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఇక్కడ ఇదివరకు లోకల్ పార్టీస్ ఉండేవి, లోకల్ పార్టీలు పోటీ చేసేవి, తర్వాత జాతీయ పార్టీలు పోటీ చేసేవి. తదనంతర పరిణామాల్లో వాళ్ళకి ఏమర్థమైందంటే తమిళనాడు తరహా ఉంటే బాగుంటుందని అర్థమైపోయింది అందరికి. తమిళనాడులో ఎలా ఉంటుందంటే అక్కడ రెండు లోకల్ పార్టీస్ ఉంటాయి, అన్నాడీఎంకే, డిఎంకే పార్టీస్. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, ఏమైనా రెండు జాతీయ పార్టీలు ఉంటాయి. లోకల్ పార్టీలు ఏంటంటే వాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేస్తారు, లోకల్ చీఫ్ మినిస్టర్ గా వాళ్ళే ఉంటారు అక్కడ వాళ్ళే. ఎంపీ ఎలక్షన్స్ లో మటుకు జాతీయ పార్టీలు వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఎంపీలో సపోర్ట్ చేస్తారు. ఢిల్లీలో ఎవరున్నా వీళ్ళకి పర్లేదు, వాళ్ళ స్టేట్ లో మటుకు వాళ్ళే ఉండాలి. అది వాళ్ళ ఒప్పందం, అనఫిషియల్ ఒప్పందం. అదే ప్రకారం ఇప్పుడు దేశం అంతా కూడా అదే పద్ధతి బాగుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో అంతా గందరగోళం అవుతుంది. ఎవడు పోటీ చేస్తున్నాడంటే కాంగ్రెస్ పోటీ చేస్తుంది, బీజేపీ పోటీ చేస్తుంది, టీఆర్ఎస్ పోటీ చేస్తుంది, ఇంకేదో పార్టీ పోటీ చేస్తుంది. దీన్ని పోటీ చేసి గందరగోళమైన పరిస్థితి వస్తుంది. ఇలా కాకుండా ఒక కూటమి ఏర్పడడం, వాళ్ళిద్దరే మెయిన్ పోటీ చేస్తారు, ఎవరు గెలిస్తే వాళ్ళు. ఇది బీహార్ లో ప్రస్తుతం జరగబోతుంది. అదే రెండు కూటమిలు ఉన్నాయి, ఎన్డీఏ కూటమి, మహాకూటమి అంటే కాంగ్రెస్, ఈ రెండు కూడా ఉన్నాయి. వీళ్ళిద్దరిలో ప్రధానంగా కూడా పోటీ చేస్తున్నారు. బీహార్ గురించి అందరు కూడా ఎందుకు ఆశ్చర్యంగా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారంటే బీహార్ దగ్గర ఒక మ్యాజిక్ ఉందన్నమాట, ఏదో మ్యాగ్నెటిక్ పవర్ ఉంది అక్కడ. అది గమనిస్తే అందరికీ తెలుస్తుంది. మన భారతదేశ బడ్జెట్ మొత్తం ఎప్పుడు బడ్జెట్ వేసినా సరే అధిక భాగం అమౌంట్ బీహార్కి పంపిస్తుంటారు. మరి అదేంటి ఎవరికి అర్థం కాదు. అసలు బీహార్ రాష్ట్రం నుంచి ట్యాక్సుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఎవరు చూడట్లా. ఏ రాష్ట్రం నుంచి ఎంత అమౌంట్ ట్యాక్స్ రూపంలో వెళ్తున్నది, వాళ్ళు ఎంత ఇస్తున్నారు అనేది కూడా అవ్వట్లేదు. ఇటు సైడ్ దక్షిణాది రాష్ట్రాలలో మనము రూపాయి కనుక ఇస్తే దాదాపు 40 పైసలు మాత్రం మనకి వెనక వస్తుంది. అంటే 60%, అప్రాక్సిమేట్ ఫిగర్ చెప్తున్నాను, కరెక్ట్ ఫిగర్ కాదు. అంటే 60% దాకా కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఒక 40% మనకి ఇస్తారు, అంటే మనం కట్టిన ట్యాక్స్ మనకి ఇస్తారు. అదే బీహార్ వంటి రాష్ట్రాల్లో ఏమవుతుందంటే వాళ్ళు ₹1 ట్యాక్స్ కట్టయితే వాళ్ళకి ₹1 కంటే అదనంగా 1.5 లేకపోతే 1.40 ఇంకా 40 కలిపిస్తారు ఎక్స్ట్రా. మరి అందరూ అక్కడ ఎందుకు డబ్బులు అక్కడ ఎక్కువ ఇస్తారనేది ఇది ఒక నిజంగా రహస్యకరమైన విషయం. ఎవరికి తెలియదు ఇది ఎందుకు అలా జరుగుతుంది అనేది. ఈవెన్ ఎవరు మంత్రులైనా, రైల్వే మంత్రి అయినా ప్రాజెక్టులన్నీ బీహార్కే వేస్తారు. ఆడ ఏముంటుంది చేయడం నాకు అర్థం కాదు. అందరిని ఏం ఖర్చు పెడతారు అక్కడ, కానీ బడ్జెట్ అంతా, అమౌంట్ అంతా అక్కడికే పంపిస్తుంటారు. మరి అక్కడ ఏమైనా మతలబు ఉందా అనేది తెలియదు. ఇప్పుడు అందుకనే బీహార్ అంటే అందరికి కూడా చాలా ఆసక్తి అనమాట, అక్కడ ఎవరు గెలుస్తారు. ఇప్పుడు చూసినట్లయితే మెయిన్ బీహార్ లో కూడా పోటీ చేసేయడానికి ఇక అక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, అందరు ఆసక్తి చూసేటువంటి విషయం ఏంటంటే ఈ వ్యూహకర్త ఉన్నారు కదా ప్రశాంత్ గారు, ఈయన మొట్టమొదటిసారిగా కూడా ఎలక్షన్ లో దిగుతున్నారు. ప్రత్యక్షంగా దిగి ఈయన ఏంటంటే నిజంగా చాలా ఎక్స్పర్ట్ ఉన్నాడు, చాలా పార్టీలకు సపోర్ట్ చేసి వ్యూహకర్తగా చేసి వాళ్ళ విజయాలకి ఆయన చాలా సపోర్ట్ చేశాడు. మరి ఆయన సుడే లేకపోతే లక్కీ బాయ్ తెలియదు, కానీ ఆయన వెళ్ళిన సపోర్ట్ చేసిన వాళ్ళందరూ దాదాపు కూడా గెలిచారు అన్ని చోట్ల. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారంటే నేనే ఉన్నో ముఖ్యమంత్రిని, వీళ్ళని చేయటం ఏంటి, నేనే ముఖ్యమంత్రి అయిపోతానని ఆయనకు కూడా ఆలోచన వచ్చేసింది. బహుశా ఆయన వెళ్ళి అడిగితే ఎవరు ఆయనకు ఛాన్స్ ఎవరు ఇవ్వకపోబట్టే ఇప్పుడు పోయి ఇండిపెండెంట్ గా చేస్తున్నాడు, సొంతగా పార్టీ పెట్టాడు, అన్ని చోట్ల చేస్తున్నాడు. ఎప్పుడు కూడా అది పాసిబుల్ కాదు. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు ఎందుకంటే స్వాతంత్రం వచ్చి ఇప్పుడు దాదాపు 70 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు ఏంటంటే ప్రధాన పక్షం అని ఒకటి ఉంటుంది, ప్రతిపక్షం. ఈ అధికార పక్షం, ప్రతిపక్షం బలమైన ఇప్పుడు ఏర్పడి ఉన్నాయి. మూడోవాడు ఎవడు వచ్చి పోటీ చేయాలని చెప్తే వీళ్ళకు ఉండేటువంటి లయాలిటీ ఓట్లను చేల్చడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఖచ్చితంగా లయాలిటీ ఓట్ బ్యాంక్ అనేది ఉంటుంది. కొంతమంది ఎవడేం చెప్పినా కాంగ్రెస్కి ఓటేస్తారు, కొంతమంది ఎవరేం చెప్పినా బీజేపీకి ఓటేస్తారు, లేదంటే అక్కడ స్థానిక పార్టీకి ఓటేస్తారు. వాళ్ళు వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది కొంతమందికి. అదేవిధంగా కొంతమంది మధ్య రకం వాళ్ళు ఉంటారు, అంటే వీళ్ళు అప్పుడు పరిస్థితులను బట్టి మారుతారు. ఈ రాజకీయ పార్టీలు ఎవడు
ప్రచారం చేసినా, ఎవరు డబ్బులు పంచినా, ఎవడేం చేసినా కూడా ఈ మధ్య శాతం ఉంటారు, 10%, 10-15% ఉంటారు. వీళ్ళు చివరిలో మైండ్ ఎవరికి ఓటేస్తే వాడు గెలుస్తుంటారు. ఇక్కడ సర్వే కనుక జరిపితే బీహార్లో ఏమైందంటే 34.4% మాత్రమే బీజేపీకి ఉంది, బీజేపీ కూటమి. 34.7 మటు కాంగ్రెస్ కూటమికే ఉంది. అంటే 0.3% ఆధిక్యతలో కాంగ్రెస్ ఉంది ప్రస్తుతం. సో దానివల్ల ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఆల్రెడీ ఏదైనా మార్పు కావాలని కోరుకుంటారు కదా, మార్పు కావాలనే ఉద్దేశంతో ఈసారి కాంగ్రెస్ ఏమైనా వస్తుందా అనేటువంటి ఆలోచనతో కూడా చాలా మంది ఉన్నారు. దానితోటి ఏంటంటే అక్కడ ప్రజలు కూడా ఇప్పుడు అక్కడ తేజస్వి యాదవ్ గారు ఏం చెప్పారంటే, ప్రతి నినాదాలు కూడా మార్చేశారు ఇప్పుడు. ఎందుకంటే అక్కడ పరిస్థితి అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నారు, ప్రతిదీ అందరూ గమనిస్తుంటారు కదా. హామీలు ఇవ్వటం, హామీలు ఎలా తీర్చాలండి? వీళ్ళకి ఇన్ని వేలు ఇస్తామంటే ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళు? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రాక్టికల్గా ఆలోచించాలి. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, తలా ఫ్యామిలీకి 10,000 ఇస్తాం అని చెప్పేసి చెప్పారట బీజేపీ కూటమి వాళ్ళు. యాదవ్ ఏం చెప్పాడంటే, మేము అలా ఇవ్వలేము, అట్లా కాదు, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తాను అని ఆయన ప్రామిస్ చేశారు. దానికి ఎక్కువ మంది ఇప్పుడు ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే అది నమ్ముతున్నారు, ఉద్యోగం అనేది ఎట్లయినా ఇవ్వచ్చు. మనిషికి తలా, అందరికి కుటుంబానికి 10,000, మనిషికి 10,000 తెలియదు, ఇట్లా అంతలా 10,000 ఇచ్చుకుంటూ పోతా అంటే అది అసలు ఇస్తారా ఇవ్వరు? గెలిచిన తర్వాత ఇవ్వబోతే చేసేదేం లేదు కదా. ఇప్పుడు ఇక్కడ అంతా జరుగుతుంది అదే ఈ రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో. అందుకని ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళ సైడే ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ప్రశాంత్ గారికి ఆయన పార్టీ ఏదైతే ఉందో ఆయన 12.5% ఉన్నది. 12% ఆయన గెలవలేడు. దానిలో అసదుద్దీన్ ఓవైసీ గారు వెళ్ళి పోటీ చేస్తున్నారు, ఆయన కనీసం 3-4% చీలుస్తారు. అంతమించి ఆయనకు రాదు, 5% ఓట్ బ్యాంక్ నుంచి ఆయనకు రాదు. సో ఒక 10% మటుకు తటస్థంగా ఉన్నారు. సో తటస్థంగా ఉండటం వల్ల ఏమైనా జరగచ్చు. ప్రస్తుతం ఏంటంటే కాంగ్రెసే ఉంది అక్కడ, సర్వే ప్రకారం కాంగ్రెస్ అధిక్యం, ఓన్లీ 0.3% మాత్రమే. 34.4 అయితే 34.7 మాత్రమే. సో ఏంటంటే 10% వీళ్ళ ఆలోచన తీరు కూడా మారితే, మళ్ళీ మోడీ గారు ఏమైనా జీపీఎస్ కనుక చేస్తే మార్పులు జరగచ్చు. ఏదైనా కాంగ్రెస్కే అవకాశం కూడా ఎక్కువ ఉందని అంటున్నారు. ఈ 10% ఓటు బ్యాంకు వీళ్ళు ఎటు మారితే దాన్ని బట్టి కూడా చెప్పొచ్చు. ఎలక్షన్ అప్పటికి ఏమైనా తారుమారే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం పరిస్థితి అది ఉంది, చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.